అందరికీ నమస్కారం. వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు ఒక మంచి పర్యావరణ సంబంధ విషయాన్ని గురించి చర్చించుకుందాం. యూకలిప్టస్ ప్లాంటేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యూకలిప్టస్ మనం తెలుగులో నీలగిరి లేదా జామాయిల్ అని పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో. మైసూర్ గమ్ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలిచేటువంటి చాలా పాపులర్ చెట్టు యూకలిప్టస్. వాస్తవానికి ఇది యూకలిప్టస్ ప్రజాతిలో చాలా జాతులు ఉన్నాయి. యూకలిప్టస్ గ్లోబులస్ అని రకరకాలుగా పిలుస్తారు. ఇది మెర్టేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది. ఇది వాస్తవానికి మనకి ఆస్ట్రేలియా ఆ ప్రాంతం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది యూకలిప్టస్ చాలా ఎత్తుగా పెరుగుతుందండి. వాస్తవానికి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ప్లాంటేషన్ ఉంది. వాస్తవానికి మనము ఎక్కువగా పేపర్ ఫ్యాక్టరీలో యూకలిప్టస్ వాడుతూ ఉంటారు. అంతేకాకుండా బొగ్గు గనులు, ఇతర గనుల ప్రాంతాల్లో సపోర్ట్ చేయడానికి కూడా దుంగలుగా వాడుతూ ఉంటారు యూకలిప్టస్ని. ఎక్కువగా భద్రాచలం, రాజమండ్రి పేపర్ ఫ్యాక్టరీలో పేపర్ పల్ప్ తయారు చేయడానికి ఎక్కువగా సాగు చేస్తున్నారు యూకలిప్టస్ని. కొన్ని వందల వేల ఎకరాల్లో పెంచడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రేయాన్స్ ఫ్యాక్టరీలో కూడా వాడుతూ ఉంటారు. మనకి ఈ మంగపేట మనకి రేయాన్స్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ అక్కడ కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా చూసినట్లయితే యూకలిప్టస్ జాతులలో 700కు పైచిలుకు గల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా కలపకి, దుంగలకి వాడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా ఔషధ గుణాలు కూడా మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. మనకు అందరికీ పాపులరే జిందా తిలిస్మాత్. జిందా కంపెనీ నుంచి మనం జిందా తిలిస్మాత్ వాడుతూ ఉంటాము. అందులో ఎక్కువగా ఈ యూకలిప్టస్ తీసినటువంటి జామాయిల్గా పిలువబడే యూకలిప్టస్ తీసినటువంటి ఆకుల నుంచి తీసిన ఆయిల్ను వాడుతూ ఉంటారు జిందా తిలిస్మాత్. మనకి ఆరోగ్యానికి అని అంటే మనకి జలుబుకు, దగ్గుకు అలాంటివి వాడుతుంటారు. జ్వరానికి మనకు ఎక్కువగా హైదరాబాద్లో ఇది ఇండస్ట్రీ ఉంది, దానిలో ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి రెస్పిరేటరీ సంబంధ సమస్యలు, శ్వాస సంబంధాల సమస్యలు కానీ, పెయిన్ రిలీఫ్ కానీ వాడుతూ ఉంటాము. లేకపోతే ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ అంటే మనకి కీటకాలను పారద్రోలడానికి కానీ, దోమలు పారద్రోలడానికి ఈ సువాసనలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి ఉన్నప్పటికీ మనకి ల్యాండ్స్కేప్ అంటే మనకి పెద్ద పెద్ద ల్యాండ్స్కేప్లో నాటుకోవడానికి కూడా ప్లాంటేషన్లో ఎక్కువగా వాడే సాంప్రదాయం ఉంది. ఆర్నమెంటల్ కూడా వాడుతూ ఉంటారు. మనకి 1790 సంవత్సరంలో మనకి బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బెంగళూరు ప్రాంతంలోని నంది హిల్స్ ప్రాంతంలో దీన్ని తీసుకొచ్చారు. తర్వాత వీటిని నీలగిరి కొండ లేదా ఉదక మండలం కొండల్లో వీటిని పెట్టడం జరిగింది. వాస్తవానికి నీలగిరి పుష్పాల వల్ల నీలగిరి పేరు వచ్చింది. తర్వాత నీలగిరి ప్రాంతంలో నాటడం వల్ల మన ప్రాంతంలో నీలగిరి మొక్కలు అనేటువంటి నీలగిరి చెట్లు అనేది ఒక పాపులర్ నేమ్ కూడా వచ్చింది ఈ యూకలిప్టస్ వాటికి. అయితే తర్వాత ఇబ్బడం కూడా పెరగడం జరిగింది. వీటిని విండ్ బ్రేక్స్ గాలులను తగ్గించడానికి కూడా వాడుతుంటాము. పేపర్ పల్పు కోసం కూడా యూజ్ చేసాము. టింబర్కి వాడుతూ ఉంటాము. మనకి అంటే ఎక్కువగా న్యూట్రియంట్స్ మనకి ఎక్కువ ఫలసాయము అంటే లేని మనకి సారం లేని భూములు కూడా పెరుగుతుంటాయి. దానివల్ల మనకి విండ్ బ్రేక్స్ ఎక్కువగా విండ్ వచ్చేటువంటి గాలులు బాగా బలంగా వీచే ప్రాంతాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఢిల్లీ చండీగఢ్ హైవే మీద కూడా ఎక్కువ నాటడం జరిగింది. ఎక్కువగా మనకి విపరీతంగా గాలులు వచ్చి ఎడారీకరణ ఆపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇది కూడా విదేశీ మొక్క కాబట్టి పరిమిత సంఖ్యలో మనం నాటుకున్నప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని వందల వేల ఎకరాలు నాటారు. ఖమ్మం కానీ, తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి నాటడం జరిగింది. దానివల్ల చాలా దుష్ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం మీద చాలా దుష్ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఇది అతి ఎత్తైన మొక్కల్లో, అతి ఎత్తైన చెట్లలో ఇది ఒకటి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి వాటర్ని, గ్రౌండ్ వాటర్ని బాగా పీలుస్తుందని ఒక భావన ఉంది. అంతేకాకుండా కొంతమంది అలర్జీస్ కూడా వచ్చినట్టున్నాయి ఈ ఆయిల్స్ పడక. టాక్సిసిటీ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతం ఏంటంటే ఈ మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ కొంత ఈ మంచి జెన్యున్ ఫారెస్ట్ను తీసేసి ఇవి నాటడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బయోడైవర్సిటీ పరంగా మనకు అడవులున్న ప్రాంతాన్ని కాపాడుకోవాలి. యూకలిప్టస్ ప్లాంటేషన్ కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిమితం చేయడం ద్వారా మనము ఈ మోనోకల్చర్ ఒకటే మొక్కను మనం పెట్టుకొని సాగు చేస్తుంటాం, అది సరికాదు. అనేక రకాల మొక్కలు ఉంటేనే బయోడైవర్సిటీ ఉంటుంది. కాబట్టి యూకలిప్టస్ ప్లాంటేషన్ కొంత పరిమితుల సంఖ్యలో మాత్రమే చేపట్టడం వల్ల మన వైవిధ్యతను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి యూకలిప్టస్ ప్లాంటేషన్ కొంత పరిమితం చేయడం మంచిది. దానిలోని మంచి ఔషధ గుణాలు కానీ, వాటికి సంబంధించిన టింబర్ కానీ వాణిజ్య కార్యకలాపాలకు మనం వాడుకొని కొంత పరిమిత సంఖ్యలో మనం బయోడైవర్సిటీ కూడా కొంత అవకాశం ఇస్తే బాగుంటుందని మా వృక్ష శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ కాంటెంట్ అంటే ఇకలాజికల్ పరంగా, ఔషధ పరంగా, పర్యావరణ పరంగా యూకలిప్టస్ ప్లాంటేషన్ గురించినటువంటి
ప్రాస్ అండ్ కాయిన్స్, నాణానికి ఇరువైపులా ఉన్నాయి. ఔషధ గుణాలు ఉన్నాయి, వాణిజ్యపరంగా ఉంది. ఒకవైపు పర్యావరణ పరంగా ఒకే రకమైన చెట్లు నాటడం వల్ల మనకి నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఆలోచించుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో వృక్ష శాస్త్రవేత్తలను కానీ పర్యావరణను కానీ సంప్రదించి నాటడం చేసి దాని నుంచి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఈ కాంటెంట్ని మనకి వృక్ష ప్రేములందరినీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.